ఈరోజు చపాతీలు చేస్తున్నా. చపాతీలు స్మూత్గా సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. నేను పచ్చిపాలు కాగబెట్టుకొని వేడి పాలతో పిండి కలుపుకుంటా. వేడి పాలతో పిండి కలపడం వల్ల బాగా మెత్తగా ఉంటాయి. 2 days ఉన్నా కానీ గట్టిపడవు. చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇట్లా పిండిని పాలతో కలుపుకోండి. ఏదైనా టేస్ట్ పిండి కలపటంలోనే వస్తుంది. ఏ పిండి అయినా పిండి కలపటం మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైనా చపాతీలైనా ఇంకేదైనా పిండి బాగా కలుపుకోవటం వల్లే వంట టేస్ట్గా ఉంటుంది. పిండి బాగా కలిపేశాను. ఇప్పుడు కొంచెం 1 స్పూను నెయ్యి వేసుకొని పైన అంతా కలిసేటట్టు కలుపుకొని, నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే నాకు నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి వేసి కలుపుకున్నా. మంచిగా కలిపేసిన. మూత పెట్టుకొని 1 పావు గంట సేపు నానబెట్టుకోండి పిండిని. తర్వాత చపాతీలు చేసుకోండి. పిండి మంచిగా నానింది. ఇప్పుడు మంచిగా రౌండ్స్ ముద్దలు చేసేసి పెట్టుకుంటున్నా. ఇలా రౌండ్స్గా చేసుకున్న తర్వాత మంచిగా పొడిపిండి చల్లుకొని చపాతీలు తయారు చేసుకున్నాం. ఇలా కొంచెం రుద్దిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మడత వేసుకోవాలి. ఇలా మడతలాగా వేసుకొని మళ్ళీ కొంచెం పిండి చల్లుకొని మంచిగా చపాతీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో కూడా నెయ్యి వేయటం వల్ల ఇంకా బాగా స్మూత్గా ఉంటాయి చపాతీలు. తొందరగా ఖరాబ్ కూడా కావు. 2 రోజులైనా మంచిగా ఉంటాయి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇట్లా చేసుకోండి చపాతీలు. ఇలా చక్కెర మంచిగా నెయ్యి రాసుకొని చక్కెర చల్లుకొని ఇలా మడత వేసుకొని చేసుకోవాలి చపాతీలు. పిల్లలు మంచి ఇష్టంగా తింటారు. మా పిల్లలకి చిన్నప్పుడు నేను మంచిగా ఇట్లా చేసి పెట్టేదాన్ని. కర్రీతో తినటం ఇష్టం లేదు మమ్మీ అన్నప్పుడు ఇట్లా చక్కెర వేసి చేసేదాన్ని. కానీ ఇప్పుడు చక్కెర వాడొద్దు అంటున్నారు కాబట్టి మీరు బెల్లమైనా వేసుకొని చేసుకోవచ్చు. చపాతీలు మొత్తం రుద్దేసుకొని రెడీ చేసుకున్నాం. వీటిని ఇప్పుడు నెయ్యి వేసి కాల్చుకున్నాం. చపాతీలు ఇప్పుడు కాల్చుకున్నాం. నేనైతే ఐరన్ పెనం వాడుతున్నా. ఈ మధ్య నాన్ స్టిక్లు వాడకూడదు, క్యాన్సర్ వస్తుంది అంటున్నారు అనేసి నేనైతే ఐరన్ పెనమే వాడతా. చపాతీకి 1 పెనం పెట్టుకున్నా, ఐరన్ పెనం దోశకు 1 పెట్టుకున్నా. చపాతీలు చేసిన దాని మీద దోశ రాదు, దోశ చేసిన దాని మీద చపాతీలు రావు కాబట్టి దేని దానికే సపరేట్ పెట్టేసుకున్నా. నెయ్యితో కాల్చుకుంటాను ఇప్పుడు చపాతీలు. నెయ్యితో కలిపి పాలతో కలిపి నెయ్యి వేయటం వల్ల చూడండి ఎట్లా పొంగుతున్నాయో చపాతీలు. చపాతీ మంచిగా కాలింది. తీసేసుకుందాం. ఇప్పుడు చక్కెర
చక్కెర వేసిన రొట్టె కాలుస్తున్నా. చక్కెర రొట్టె కూడా మంచిగా గాలింది. చపాతీ అయితే మంచిగా వంగింది. ఇది సాఫ్ట్గా పొరలుగా చపాతీలు అయితే మంచిగా వచ్చినాయి. చక్కెర వేసి చేసిన కాబట్టి కర్రీ కూడా ఏం లేకుండానే మంచిగా టేస్ట్ చూడవచ్చు. సూపర్.